హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిల్ యాడ్స్. ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక పాప డ్రాయింగ్ ఇద్దాము. ఈ పాప ఎవరో కాదు, మా చెల్లి కూతురు, మేనకోళ్ళ ఇది వరుసకి. ఫ్రెండ్స్, ఇది నేను స్టార్టింగ్లో ఎప్పుడో గీశాను ఇది. అప్పుడు నాకు లూమిస్ మెథడ్ అనేది కూడా తెలియదు. ఫ్రెండ్స్, నేను ఏం చేశానంటే ఫోటోని బాగా అబ్జర్వ్ చేశాను. తర్వాత ఏంటి గల్ మెథడ్ అనేది వాడాను. తర్వాత ఒక లేయర్లో వచ్చి ఏంటంటే నేను బార్డర్ గీసుకున్నాను. సెకండ్ లేయర్లో వచ్చి ఏంటంటే నేను పెయింటింగ్ అనేది గీశాను. ఫ్రెండ్స్, ఇప్పుడు సెకండ్ లేయర్ అనేది నేను కింద కింద పెట్టాను. ఎందుకంటే మనకి బార్డర్ అనేది కనపడడం కోసం అలా అనేది నేను కింద అది యాడ్ చేశాను. మీరు ఇందాక చూడొచ్చు. ఫ్రెండ్స్, తర్వాత ఏంటంటే నేను బేస్ కలర్ అనేది అక్కడక్కడ యాడ్ చేసుకున్నాను. నాకేంటంటే ఇక్కడి నుంచి నేను ఒక్కోటి ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి పెయింటింగ్ అనేది. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగా వచ్చింది లాస్ట్. నాకు కూడా తెలియదు ఇంత నీట్‌గా అప్పుడు గీస్తానని. తర్వాత ఇలాంటి పెయింటింగ్స్ గీసిన తర్వాతే నాలో నాకే అనేది నాకు అనిపించింది ఖచ్చితంగా. మనం ఒక ఆర్టిస్ట్ లానే మనం కూడా గీయగలుగుతున్నామని. ఫ్రెండ్స్, ఇప్పుడేం చేయాలంటే రిఫరెన్స్ ఫోటోలో ఏ విధంగా అయితే ఉందో, అదే విధంగా మనం గీసే ఫోటోలో గూడా అంటే కలర్ అనేది ఎక్కడ ఎక్కువుంది, ఎక్కడ తక్కువుంది ఖచ్చితంగా అది మనం అబ్జర్వ్ చేయాలి. అదే విధంగా ఎక్కడ డార్క్ అయితే ఉందో ఇక్కడ మనం డార్క్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాను నేనది. మీరు చూడండి అది. ఫ్రెండ్స్, రిఫరెన్స్ ఫోటోని ఒకసారి చూడండి మీరు. దాని లైటింగ్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి ఉంది. అంటే అటువైపు మనకేంటంటే లైటింగ్ అనేది ఎక్కువుండాలి. మళ్ళీ ఆ ఫోటో యొక్క రైట్ సైడ్ వచ్చామంటే లైటింగ్ అనేది తక్కువుండాలి. అంటే డార్క్‌నెస్ అనేది ఎక్కువుండాలి. అదే విధంగా మనం అది అబ్జర్వ్ నీట్‌గా చేయాలది. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకో నేను వేరే కలర్‌ని తీసుకున్నాను. దాన్ని తీసుకొని అక్కడక్కడ అనేది లైట్‌గా యాడ్ చేశాను. తర్వాత నాకు అన్ని కలర్‌లు సరిపోయాయి అనుకున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మొత్తం క్లీన్‌గా రఫ్ చేస్తాను. అలా రఫ్ చేయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ నీట్‌గా మొత్తం పెయింట్ అనేది మొత్తం కలిసిపోద్దది. చూడండి, అది కూడా మీకు చూపెడతాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మరి ఇంకా లైట్ కలర్ తీసుకున్నాను దాంట్లోనే. అంటే మనం ముక్కు కాడ చూసినట్టయితే ఎక్కువ వెలుగుతుంది. మళ్ళీ కన్ను, ఐబ్రోస్ కాడ అటు సైడ్ ఎక్కువ వెలుగుతుంది. మళ్ళీ బుగ్గల కాడ లైట్‌గా లైటింగ్ వచ్చినట్టుంది. చూడండి, అదే విధంగా నేను ఇక్కడ కూడా అదే విధంగా గీసానది. అయితే ఫ్రెండ్స్, ఇలా చేసిన తర్వాత మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఫ్రెండ్స్, ఫేస్ అనేది ఇక్కడే వచ్చేస్తుంది మనకి. అంటే ఆ యొక్క పాప ముఖ కవళికలనేది ఇక్కడ మనకు క్లారిటీగా తెలిసిపోతుంది. చూడండి, కళ్ళలో కూడా నేను వైట్ అనేదేశాను. ఇప్పుడేంటంటే బ్లాక్ అనేది యాడ్ చేయాలి. దాంతో పాటు ఇక్కడ మళ్ళీ బొట్టు అది మొత్తం బ్లాక్ ఏసుకుంటే సరిపోద్ది మనది. చూడండి, దగ్గర దగ్గర ఆ పాప ఫేస్ అనేది వచ్చేసిందది. ఫ్రెండ్స్, నాకు ఈ ఫోటో గీసేటప్పుడు నాకు బేసిక్స్ ఏం తెలీదు ఫ్రెండ్స్ నాకది. నిజంగా చెప్తున్నాను. కానీ ఇన్ని రోజులు ఇదెందుకు ఫేస్ చేయలేదంటే నేను దీన్ని ఎడిటింగ్ చేయలేదు నేనప్పుడు. అందువల్ల వీడియోస్ అలాగే తీసేసి అలాగే పెట్టేసాను దాంట్లో ట్యాబ్‌లో. నాకు దీని టైం అనేది ఇప్పుడొచ్చింది. అందుకని నేను మొత్తం ఎడిట్ చేసి మళ్ళీ దానికి డబ్బింగ్ చెప్పి ఇప్పుడు అప్‌లోడ్ చేస్తున్నాను అది. చూడండి మీరు. అంతేకాదు ఫ్రెండ్స్, నాకు ఇంకా గీయాలనుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని కూడా ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడైతే డార్క్ అయితే ఉందో నేను అక్కడనేది కలర్స్‌ని యాడ్ చేశాను. యాడ్ చేసి మళ్ళీ రఫ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ లేయర్‌లో నాకేంటంటే ఏదైనా కలర్ తక్కువైందనుకో నేను సెకండ్ లేయర్‌లో మళ్ళీ యాడ్ చేసుకుంటాను. లేదు ఎక్కువైందంటే మళ్ళీ సెకండ్ లేయర్‌లో వేరే కలర్ అనేది యాడ్ చేసుకొని దాన్ని తగ్గిస్తాను నేనది. చూడండి, ఇప్పుడేంటంటే ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇదే ఫ్రెండ్స్ మనకి. ఏంటంటే రఫ్ చేయడం. ఈ రఫ్ చేయడం కూడా మనం ఎలా అంటే అలా రఫ్ చేయకూడదు. దాని యొక్క మూవ్‌మెంట్ అనేది అంటే మనం ల ల అంటే సైడ్‌కి రఫ్ చేయాలా? లేకపోతే స్ట్రెయిట్‌గా రఫ్ చేయాలా? అనే విధం కూడా మనం మనం చేసుకోవాలి ఫస్ట్. చూడండి, నిదానంగా రఫ్ చేయాలి. ఇదైతే నేను స్పీడ్ పెట్టాను నేనిది. ఎక్కువ టైం తీసుకుంటది కదని. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడేంటంటే ఇలా ఇలా రఫ్ చేసిన తర్వాత నాకు కలర్ అనేది తక్కువైతే నేను వేరే లేయర్‌లో యాడ్ చేస్తున్నాను ఇది. చూడండి, మా పాప ఫేస్ అంటే చాలా బాగొచ్చిందని. మీకు కూడా నచ్చిందనుకుంటున్నాను. మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఇంకెవరైనా ఫేస్ మీకు కావాలనుకుంటే చెప్పండి. డ్రా చేస్తాను దీంట్లో. ఇన్‌స్టాగ్రామ్ ఐడీ కూడా ఇదే ఫ్రెండ్స్ మనది. అనిల్ డి ఆర్ట్సేను. చూడండి ఫ్రెండ్స్, నేను అది మన బుగ్గల షేప్ గానీ, ఫ్రెండ్స్ ఎక్కడికక్కడ షేప్ అనేది మారిపోవాలి ఫ్రెండ్స్ అది. ఏంటంటే మనం 2డీ పేపర్ మీద 3డీ ఫోటో చూపెడుతున్నాం మనం. కాబట్టి ఏంటంటే ప్రతి చిన్న డీటెయిల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ మనకి. ఏంటంటే మనం ఒకేసారి పెద్దగా రఫ్ చేసేయకుండా ఏంటంటే అక్కడక్కడ అంటే చిన్నగా రఫ్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే ఆ యొక్క షేడింగ్ అనేది మనకి నీట్‌గా పర్ఫెక్ట్‌గా వస్తది. దాంతో పాటు ఏంటంటే ఆ యొక్క లైటింగ్ కూడా మనకు కరెక్ట్‌గా తెలియాలి. అంటే సాచురేషన్ అని, దాని వాల్యూ అని, దాంతో పాటు లైటింగ్ ఎటు సైడ్ పడుతుందని, ఎక్కడ ఎక్కువ కలర్ ఉంది, ఎక్కడ తక్కువ కలర్ ఉందని, ఇవన్నీ మనకనేది ఖచ్చితంగా తెలియాలయ్యి. చూడండి ఫ్రెండ్స్, నేను అది అలా అయితే గీసానది. దగ్గర దగ్గర వచ్చేసింది బేబీ ఫేస్ అనేది ఇక్కడ. ఫ్రెండ్స్, నాకు డిజిటల్ పెయింటింగ్‌లో ఏం అర్థమైందంటే, మనం బోర్డర్ గీయడం ఒక్కటే లేట్ అయిద్ది. తర్వాత బోర్డర్ గీసిన తర్వాత ప్రతి ఒక్కటి ఈజీ అని మనకది.
మీరు కొత్తగా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగానే డిజిటల్ పెయింటింగ్ అనేది నేర్చుకోండి. నేనైతే ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తాను అది. ఎందుకంటే ఏదైనా మిస్టేక్ అయినా వెంటనే మనం బ్యాక్ రావచ్చు. మళ్ళీ లేదంటే అదే కరెక్ట్‌గా ఉంటే మళ్ళీ ముందుకెళ్ళొచ్చు. చాలా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. చాలా బెటర్ ఇది. మనం అదే పేపర్ మీదో లేకపోతే వేరే దాని మీద అయితే ఏంటంటే చిన్న మిస్టేక్ వచ్చిందంటే ఖచ్చితంగా అది దానికి పెట్టిన టైం మొత్తం వేస్ట్ అయిపోద్ది. ఆ విధంగా ఫ్రెండ్స్ అందుకని నేనేంటంటే డిజిటల్ పెయింట్ అనేది ముందుగా నేను రిఫరెన్స్ చేస్తున్నాను. నాకు స్టార్టింగ్‌లో కష్టం అనిపించింది డిజిటల్ పెయింటింగ్ అనేది. తర్వాత తీసుకున్న తర్వాత నాకు అర్థమైంది. ఇదే చాలా బెటర్ అనిపించింది. బెటర్ ఆప్షన్ అని. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడేంటంటే మొత్తం నాకు ఇందాక గీసిన దాంట్లో నాకనేది కొంచెం కలరింగ్ అనేది తక్కువైంది. అందుకే నేనేంటంటే వేరే లేయర్‌లో వచ్చి కలరింగ్ అనేది యాడ్ చేసుకున్నాను మళ్ళీ. అంటే ఏంటంటే ఫోటో కలర్ పెంచేదానికి. చూడండి ఇందాక నేను చెప్పాను కదా! అదే అనేది ఇప్పుడు కొంచెం ఇప్పుడు అదే చూపెడుతున్నాను మీకిప్పుడిది. కలర్ అనేది యాడ్ చేసుకొని మళ్ళీ లైట్‌గా రఫ్ చేసుకుంటూ ఎళ్తున్నాను. చూడండి బేబీ ఫేస్ అనేది యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసింది. ఏంటంటే ఫ్రెండ్స్ మనకి బోర్డర్‌లోనే తెలిసిపోద్ది. తర్వాత బేస్ కలర్ ఏసినప్పుడు కొంచెం లైట్‌గా తెలుస్తుంది. మళ్ళీ ఇంకా కొంచెం కలర్స్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళే కొద్దీ ఏంటంటే, ఆ బేబీ యొక్క ఫేస్ అనేది క్లారిటీ అనేది మనకు నీట్‌గా బయటపడతదిది. చూడండి ఏదైనా అంతేను. చాలా సింపుల్ ఫ్రెండ్స్ పెయింటింగ్ అనేది. ఆహ్, మీ మీ ఇంటి పక్కన లేదంటే మీ ఇంట్లో ఎవరో ఒకరు కొంచెం ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని మీరు ప్రోత్సహించండి. ఖచ్చితంగా గీయగలుగుతారు. ఫ్రెండ్స్ దీంట్లో ఏంటంటే మెయిన్ స్టెప్ ఏంటంటే రఫ్ చేయడం మనకు తెలియాలి ఫస్ట్ అది. ఎందుకంటే ఈ రఫ్ చేసే కొద్దీ ఏంటంటే ఫేస్ ముఖ కవళికలు అనేది బయట పెట్టేయవచ్చు. చూడండి మనం లిప్స్ కూడా చూసినట్టయితే కొంచెం అనేది ఇంకా చేంజ్ చేయాలి. దాంతో పాటు ఏంటంటే ముక్కు కాడ దాని యొక్క బోర్డర్ కూడా మనం పర్ఫెక్ట్‌గా గీయగలది. చూడండి ఇంకా అంటే ఏంటంటే ఇంకా కలర్ అనేది యాడ్ చేసుకోవాలి అక్కడ మనం. మళ్ళీ ఇంకేంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఐబ్రోస్ గాని, ఇక్కడ మళ్ళీ కళ్ళకు కూడా ఇంకా కొంచెం పననేది ఉంది దానికి. అది నెక్స్ట్ చూద్దాం అది. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడేంటంటే ఇక్కడ మనం అక్కడక్కడ కలర్స్ అనేవి పెట్టాం కదా! ఇప్పుడు ఆ కలర్స్ అనేది మనం రఫ్ చేస్తున్నాం మనం. ఫ్రెండ్స్ మీరు ఇంకా బాగా అబ్జర్వ్ చేయండి. మనం ఏంటంటే ఇక్కడ ఫేస్ గీసేటప్పుడు ఏంటంటే బోర్డర్ అనేది సరిగ్గా గీయలేదు నేను. అంటే ఏంటి నార్మల్‌గా గీసుకుంటూ వెళ్ళిపోయాను లైట్‌గా అంటే గల్డ్ మెథడ్‌ని యూజ్ చేసి. తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఈ ఫోటోలో నేను అబ్జర్వ్ చేసిందేంటంటే ప్రతి అంటే ఫేస్‌కి మళ్ళీ హెయిర్‌కి ఏంటంటే కొంచెం సెపరేట్‌గా కలర్ అనేది లైట్ చూపెడుతుంది. అలా ఎందుకొచ్చిందంటే ఫ్రెండ్స్ మనం బేస్ కలర్ అనేది సెకండ్ లేయర్‌లో తీసుకుంటాం కదా ఫ్రెండ్స్. అదేంటి అక్కడ స్మూత్‌గా కలపాలి 2. ఆ 2 స్మూత్‌గా కలపపోతే ఏంటంటే కొంచెం అతికించినట్టు ఉంటది. లేదా గతులు కనబడతది. అలా చేయకూడదు. ఇప్పుడు కొంచెం నాకది బాగా అర్థమైందది. మీరు కూడా అది నేర్చుకోండది. అది మనం ఏంటంటే స్మూత్‌గా అక్కడ కలిపేయాలది. లేదంటే మనం అది నీట్‌గా ఉండదది. ఫ్రెండ్స్ ఇంకేంటంటే మనం ముక్కు కాడనేది ఇంకా అది అక్కడ అంటే ముక్కు అక్కడ కట్ అయినట్టు మనం చూపించాలి. అంటే ఏంటంటే ముక్కు అలా బారుగున్నట్టు. అంటే నీడను కూడా చూపించాలి మనం. ఇప్పుడేంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందాక చెప్పాను కదా! నేను బార్డర్ ఇందాక సరిగ్గా గీయలేదని. ఇదే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మళ్ళీ బార్డర్ గీస్తున్నాను. ఇంకా నీట్‌గా పర్ఫెక్ట్‌గా గీయొచ్చది. చూడండి ఇంకా గీసే కొద్దీ ఇప్పుడు నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను అనుకుంటున్నాను. చూడండి ఇది స్టార్టింగ్‌లో గీసిందిది. ఇప్పుడు దీన్ని చూసిన తర్వాత నాకేమనిపిస్తుందంటే ఫ్రెండ్స్ మనం అంటే నాకు అప్పుడు బేసిక్స్ కూడా ఏం తెలీదు నాకు. అసలు కలర్ అనేది ఎలా యూజ్ చేయాలనేది కూడా తెలీదు. దాంతో పాటు ఏంటంటే అసలు బ్రష్‌లు తెలీదు. ఆ యాప్ వాడడం తెలీదు. ఏం తెలీదు ఫ్రెండ్స్ నాకది. ప్రోక్రియేట్ యాప్ అది. తర్వాత ఏంటంటే ఒక్కోటి డ్రా చేసే కొద్దీ ఏంటంటే కొంచెం ఇప్పుడు పర్లేదనిపించింది. ప్రెజెంట్ అయితే ఏం గీయట్లేదు. కానీ ఖచ్చితంగా గీస్తాను. మళ్ళీ అప్‌లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడేంటంటే మనం ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అది నేను వేరే బ్రష్ అనేది తీసుకున్నానది. మనకేంటంటే ఎంటికలని లైట్‌గా కనిపించేదానికి. దాంతో అనేది నేను డ్రా చేస్తున్నది మీరు చూడొచ్చు. అలా లైట్‌గా తీసేసి ఫ్రెండ్స్ ఇప్పుడేంటంటే మనకి ఫేస్ అనేది కరెక్ట్‌గా నీట్‌గా వచ్చేసిందనుకున్నప్పుడు, మనం ఇంకేంటంటే ఒక్కో దానికి ఎళ్ళిపోవాలి. ఇప్పుడు చూడండి హెయిర్ చూడండి అలా అని అంటే కింద బేస్ కలర్ తీసేసి మళ్ళీ లైట్‌గా మళ్ళీ వేరే కోడింగ్ అనేది ఏస్తున్నాను దాని మీద. చూడండి ఫ్రెండ్స్ ఫేస్ మొత్తం గీయేసాను. వచ్చేసిందనుకుంటున్నాను. మీరు చూడండి మీకు గూడా నచ్చిద్ది. మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి వచ్చిందో రాలేదో. ఇప్పుడు చూడండి ఆ పువ్వులు అలా లైట్‌గా ఎయిర్ అనేది అలా గీసి, ఇంకా లాస్ట్ ఏంటంటే బోర్డర్ గీసేస్తాను. తర్వాత మొత్తం ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది ఇది చాలా అంటే చాలా బాగొచ్చింది స్టార్టింగ్ నేను గీసినప్పుడు. అందువల్ల ఏంటంటే ఆ వీడియో డిలీట్ చేయలేకపోయాను. అందుకేంటంటే నేను ఇప్పుడు మళ్ళీ ఈ వీడియోస్ అన్నీ ఎడిట్ చేసి ఇప్పుడు నేను అప్‌లోడ్ చేస్తున్నాను ఇది. ఇంక నుంచి స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్ గీయడం నేను. గీసి ఇంక పెడతా ఉంటాను. చూడండి. లైట్‌గా గీసాను. ఫ్రెండ్స్ ఇప్పుడేంటంటే, మనం ప్రోక్రియేట్‌లో కొత్త బ్రష్‌లు కూడా మనం తయారు చేసుకోవచ్చు. మనం తయారు చేసుకున్న బ్రష్‌లే మనం వాడే కొద్దీ ఏంటంటే, ఇంకా నీట్‌గా పర్ఫెక్ట్‌గా గీయొచ్చు ఫ్రెండ్స్ అది. చూడండి మీరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను కూడా అది ఎలా చేయాలో నేను కూడా చెప్తానది. చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వచ్చేసింది బేబీ ఫోటో. ఛానల్ నేమ్ గుర్తుంది గదా! అనిల్ డియాట్స్. ప్లీజ్
లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎవరికైనా ఆర్ట్ ఉంటే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. నా ఛానల్ చూసినందుకు చాలా చాలా అంటే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.